హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ వీక్ స్పెషల్ బెంగళూరు టు విజయవాడ ఫ్లైట్లో ట్రావెల్ ఎలా ఉందో చూద్దాం. Alongside our crew member Emily Senla, DT Sweta Nair Sana, your lead cabin crew member, we speak Hindi and English, and one of us can speak in Bangla, Nepali and Assamese. From always safe to service from the heart, we are committed to make your journey hassle-free and comfortable. Your cooperation with crew instruction help us to provide you a pleasant journey. As a travel company, it's simply wonderful to bring you closer with India by Indigo. Thank you. విన్నారుగా, కెప్టెన్ ఆశిష్ ఇంగ్లీషు హిందీ మాట్లాడతారంట. ఇప్పుడు క్రూ మెంబర్స్ అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. బోర్డింగ్ అయ్యాము బెంగళూరులో. సో బోర్డింగ్ అయిపోయి టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుందన్నమాట. ఈ పక్కన చూసారు కదా, ఫ్లైట్స్ చాలా ఉన్నాయి. చూసారా బాబు, ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో. ఎప్పుడో మనం ఒకటి చూస్తాం కానీ ఇట్లా ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఇన్ని ఫ్లైట్స్ చూస్తాం. ఇదిగో నేను పక్కనున్న ఇండిగో ఫ్లైట్స్కి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారనమాట. ఎలా ఫ్యూయల్ ఫిల్ చేస్తారా అని చూస్తూ ఉన్నాం. ఇంకో ఫ్లైట్ వస్తుందన్నమాట పాయింట్లోకి. ఐ థింక్ ఈ ఫ్లైట్కి కూడా ఫ్యూయల్ ఫిల్ చేస్తారనుకుంటా. ఏంటంటే ఫ్యూయల్ ట్యాంకర్ వచ్చేసి ఆ ఫ్లైట్ రెక్కలు ఉంటాయి కదా, ఈ రైట్ సైడ్ రెక్క ఏదైతే ఉందో అక్కడ ఒక మనకి గన్స్ ఉంటాయి కదా, ఫ్యూయల్ గన్స్, అక్కడ అటాచ్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఫిల్ అవుతుంది అనమాట. సో ఇంకో ఫ్లైట్ కూడా వస్తుంది. ఇది నెక్స్ట్ రెడీ అనుకుంటా ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి. మా ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి రన్వే మీదకి ఫ్లైట్. చూసారుగా లెఫ్ట్ సైడ్ రెక్కలు ఎలా ఉన్నాయి, వింగ్స్. ఇప్పుడే స్లోగా స్టార్ట్ అయిపోయింది, తీసాడు మా కెప్టెన్. సో ఫ్లైట్ ఇప్పుడు రన్వే మీదకి స్టార్ట్ అయినప్పుడు అంత భయమే అనిపించదు కానీ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి ఫ్లై అయ్యే టైం ఉంటాయి చూసారా, ఒక్కసారిగా గుండెలు జల్లు ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ చూసారా ఫ్లైట్ రన్వే మీద యూటర్న్ తీసుకుంది. అలా వచ్చేసి ఇక్కడ యూటర్న్ తీసుకొని స్పీడ్ రన్వే మీదకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట, టెర్మినల్ 1 డొమెస్టిక్ ఫ్లైట్. ఇక్కడ మోస్ట్లీ అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంటాయి. చూసారు రన్వే ఎంత బాగుందో చూడండి, ఎన్ని ఫ్లైట్స్ వస్తున్నాయో చూడండి. ఆటోలు బస్సులు వచ్చినట్టు ఎయిర్పోర్ట్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. వచ్చేస్తుంది, యూటర్న్ తీసుకుంది. ఇప్పుడే రన్వే మీదకి స్టార్ట్ అయ్యింది. అమ్మ బాబోయ్, భయం వేసేస్తుంది. ఇప్పుడే చూసారా స్పీడ్గా పరిగెత్తేస్తుంది ఫ్లైట్. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలంటే ఇక్కడ కామెంట్స్ పెట్టి షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. అందరూ ఫ్లైట్స్ ఎక్కుంటారు కానీ మీ అనుభవాన్ని ఇక్కడ షేర్ చేసుకోండి, ఇంకా చాలామంది తెలుసుకుంటారు. చూసారా రన్వే మీద పరిగెత్తుతుంది. బాబోయ్, ఇప్పుడే స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ మొదలయ్యింది, ఎక్కేసింది. అమ్మ టేక్ ఆఫ్ అయింది, టేక్ ఆఫ్ అయిందనమాట. ఇంకెక్కడి నుంచి ఉంటుంది నా సామిరంగా మా పని. కళ్ళు మూసుకొని నిద్రపోతే బాగానే ఉంటుంది ఫ్లైట్లో, లేదనుకోండి కింద చూస్తుంటే గుండె జల్లు ఉంటుంది. ఎందుకంటే వీడు సరిగా నడుపుతాడా లేదా ఈ కెప్టెన్, ఏదన్నా వర్షం వస్తుందా, పెద్ద గాలి వస్తుందా, ఇదొక భయం. ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటే కానీ ఫ్లైట్ ఎక్కితేనే టైం సేవ్ చేయగలుగుతాం, లేకపోతే లేదు కదా, అదొక ఇబ్బంది. కానీ చూడండి మేఘాలు, అమ్మో ఈ మేఘాల్లో తీసుకెళ్తున్నాడు. ఈ మేఘాలు ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. ఒకసారి టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. ఇంకా చూడండి మేఘాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ నుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత బెంగళూరు సిటీ అవుట్స్కర్ట్స్ కింద వ్యూ కనిపిస్తుంది కదా, ఒక కార్నర్లో కనిపిస్తుంది చూడండి. మేఘాలు చూడండి, దట్టమైన మేఘాలు. ఎలా ఉందంటే ఇక్కడ ఈ మేఘాల్లో పోతుంటే కిందకి అసలు ఈ భయంతో కిందకి దూకేద్దాం అనిపిస్తుంది అనమాట ఫ్లైట్లో నుంచి. అంత భయంగా ఉంది ఈ మేఘాలను చూస్తుంటే. ఏం లేదు, పక్కన చూస్తుంటే మనకి ఏం కనిపించట్లేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనం హైవేలో వెళ్తుంటే ఫాగ్ అంతా కప్పేసింది అనుకోండి, ఏం చేస్తాం, ఎక్కడో చోట వెహికల్ కార్ ఆపేసుకొని బ్రేక్ వేసుకొని కొంచెంసేపు లేదంటే ఫాగ్ లైట్స్ వేసుకొని వెళ్తాం. మరి పగలపూట ఇక్కడ ఫాగ్ లైట్స్ వేస్తారా లేదా ఫ్లైట్కి అనేది ఆ కెప్టెన్కే తెలుసు, మనకైతే తెలియదు. చూడండి తెల్లటి మేఘాలు ఎంత ఇదిగా ఉన్నాయో చూడండి, భయం వేస్తుంది కదా. ఈ మేఘాల్లో దూకేసి కింద ఫ్లైట్లో నుంచి కిందకి దూకేసాం అనుకోండి,
కిందకి వెళ్దామా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్, చూసారుగా మేఘాలు ఎలా ఉన్నాయో. ఈ మేఘాల్లో వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది బ్రో. మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి ట్రావెల్ చేశారా? డే టైంలో ఫ్లైట్ ట్రావెల్ చేస్తే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేశారు కామెంట్ చేయండి బ్రో. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి బ్రో. ఓకే, వావ్, చూడండి ఇక్కడ మేఘాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. బ్లూ, వైట్, ఆల్ కలర్స్ మిక్స్ అయిపోయి చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక సీలో వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ కలర్ అక్కడ అంతా వ్యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వామ్మో, ఈ ఫ్లైట్ చూసారా, రెక్కని ఒకవైపు వాల్ చేశాడనమాట. ఒక రెక్క పైకి ఒక రెక్క కిందకి తీసుకొచ్చాడనమాట మా కెప్టెన్ ఇప్పుడు. సో ఒక్కసారిగా గుండె జల్లు అన్నది. అలా వాల్చి పక్షి వాళ్తుంది కదా, ఒక రౌండ్ తిప్పేటప్పుడు, ఒక యూటర్న్ తీసుకునేటప్పుడు ఒక పక్షి అలా వాలుతుంది, అలాగే సేమ్ ఒక రెక్క పైకి ఎత్తి ఒక రెక్కని కింద దించాడు. ఒక్కసారిగా అసలు ఏమైపోతుందో అనిపించింది అనమాట. కానీ ఫ్లైట్ వెళ్తున్నట్టు లేదు కదా, కానీ చాలా స్పీడ్లో వెళ్తుంది. దాదాపుగా 500-600 కిలోమీటర్ల వేగంతో ఉందన్నమాట గంటకి. వచ్చేసామండి దాదాపుగా దగ్గరికి. ఈ చూసారా కింద వ్యూ చూస్తున్నారుగా, ఈ కెప్టెన్ చిన్నగా ఏం చేస్తున్నాడంటే ఫ్లైట్ని కిందకి దించుతున్నాడు. ఆ హైట్ నుండి డౌన్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మేఘాల్లో ట్రావెల్ చేసాం, ఇప్పటి నుంచి మేఘాల నుంచి కిందకి వచ్చేసాం, మేఘాల కిందకి. సో ఇక్కడ చూస్తున్నారుగా
స్పీడ్ తగ్గించాడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే హైట్ కూడా దించుతున్నాడు అనమాట. విలేజెస్ చూడండి, మన ఆంధ్ర విలేజెస్ ఎలా ఉన్నాయో, చాలా గ్రీనరీ. ఆ గ్రీనరీలో అక్కడక్కడ ఇళ్ళు, విలేజెస్, ఊర్లు బాగున్నాయి కదా. సో క్యూట్, సో నైస్, సో బ్యూటిఫుల్, బాగుంది గ్రీనరీ. చూశారు కదండి విజయవాడ ప్రాంతం ఇదే. మొన్న వరదలు వచ్చాయి కదా, మొన్న వచ్చిన వరదల దెబ్బకి విజయవాడ చాలా దెబ్బతిన్నది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ ఇవన్నీ ఒకప్పుడు మన వర్షాలకి బాగా దెబ్బతిన్న ప్రాంతాలే. అయితే ఇప్పుడు గ్రీనరీగా ఒకసారిగా తేలుకున్నాయన్నమాట. బాగున్నాయి, గ్రీనరీ బాగుంది. చూడండి కొన్ని చోట్ల ఈ చెరువులు, ఇవన్నీ చేపల చెరువులు అనుకుంటా బహుశా, ఎందుకంటే ప్రతి చుట్టుపక్కల చూస్తుంటే అన్ని వాటరే ఉన్నాయి. సో ఐ థింక్ చేపల చెరువులే ఇవి. చుట్టుపక్కల అంతా వచ్చేసాం, గన్నవరంకి దగ్గర వచ్చేసాం. ఇవన్నీ గన్నవరం చుట్టూ చేపల చెరువులే ఎక్కువ కనిపిస్తున్నాయి. వావ్, చూడండి చాలా ఏరియల్ వ్యూ ఎంత బాగుందో చూడండి. సూపర్గా ఉంది కదా మన విజయవాడ ఏరియల్ వ్యూ. చుట్టుపక్కల ప్రాంతం అన్నమాట ఇది. ఇప్పుడే కెప్టెన్ గారు చిన్నగా స్లోగా దించేస్తున్నారు ఫ్లైట్ని. సో ఇప్పుడే వచ్చేసింది రన్వే మీదకి, దించేశాడు. రన్వే మీదకి వచ్చేసాం. సో చిన్నగా డగడగా అంటుందన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది చెప్తారు ఏంటంటే ఫ్లైట్ రన్వే మీద టేక్ ఆఫ్ టైంలో కంటే కిందకి దించేటప్పుడే చాలా కేర్ఫుల్గా దించాలంట. సో అప్పుడే ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఫ్లైట్ దిగేసామండి. సో వచ్చేసి రన్వే మీద ఆగిపోయింది. మనకు బస్ స్టాండ్లో బస్ ఆగినట్టు ఫ్లైట్ స్టాండ్లో ఫ్లైట్ ఆగిందనమాట. సో ఇక్కడ చిన్నగా షటిల్స్ వచ్చాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత బస్సులు వచ్చాయి షటిల్స్. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ బస్సులో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారంట. సో బస్సులు ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడే దిగేస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్. బాగుంది కదా ట్రావెల్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఇంతకుముందు చూసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. వెల్కమ్ టు విజయవాడ ఎయిర్పోర్ట్. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ ఫ్రంట్ వ్యూ, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంక ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వీడియో కవర్ చేస్తాం. ఓకే, రైట్. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ ఫ్రంట్ వ్యూ చూడండి. ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ లేవు. ఇక్కడ నుంచి వెళ్తే క్యాబ్లో వెళ్ళాలి, లేదంటే ఆటోలో వెళ్ళాలంట. సో మళ్ళీ సేమ్ అనమాట. అంటే ఇండిగో ఫ్లైటే మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరుకి స్టార్ట్ అయిందనమాట ఈవినింగ్. ఫ్లైట్ ఈరోజు 1 hour డిలే అనమాట, వర్షం పడింది. సో చీకటి పడిపోయింది. యాక్చువల్గా 6:30కి రావాల్సిన ఫ్లైట్ 7:30కి స్టార్ట్ అవబోతుంది. బెంగళూరు ఏ టైంకి రీచ్ అవుతుందో చూడాలి. బహుశా 8:30, 9 o'clock కల్లా రీచ్ అవుతాం అనుకుంటా. ఇది మళ్ళీ రిటర్న్ వే బ్యాక్ టు బెంగళూరు అనమాట. సో ఇది నైట్ వ్యూ చూడండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇదంతా విజయవాడ ఏరియాలు అనమాట, నైట్ వ్యూ. ఓకే.